మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. కొన్నిసార్లు ఆకతాయిలకి పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వాళ్ళు చెప్పేదేంటి, మా పని మాదే అంటూ పెడచెవిన పెడుతుంటుంటారు. కానీ పోలీసులు ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆకతాయిల పని పడితే ఎలాగుంటుందో నా పక్కన ప్లే అవుతున్న వీడియోలో చూసేయండి. సో పేకాట రాయిళ్ళు, పేకాట కారణంగా, అలాంటి జూదం కారణంగా కుటుంబంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు వస్తాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ముక్క పడిందా లైఫే, కానీ అటుదిటు తిరిగిందా కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోతుంది. అలాంటి పరిస్థితి మీకు ఎవ్వరికి రాకూడదు. కుటుంబాలతో హ్యాపీగా ఉండండి. పేకాట జోలికి పోవద్దు. కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చెయ్యొద్దు. దురలవాటుకి దూరంగా ఉండండి అంటూ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ఎంతమందిని మోటివేట్ చేస్తున్నా మరి కొంతమంది అయితే మాత్రం మీ పని మీదే, మా పని మాదే అంటూ వారికి నచ్చిన పని చేసుకుంటూ పోతున్నారు. సో అలాంటి వారిని డ్రోన్ కెమెరా ద్వారా పట్టుకొని పరుగులు పెట్టించారు విజయనగరం జిల్లా పోలీసులు. విజయనగరం జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదరం గారి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టేషన్ పరిధిలోని కొంతమంది పేకాట ఆడుతున్నట్టు సమాచారం వచ్చింది. సో వెంటనే పోలీసులు వారి యొక్క స్ట్రింగ్ ఆపరేషన్ ని మొదలు పెట్టారు. మనం ఎందుకు టెన్షన్ పడ్డం, ముందుగా టెక్నాలజీ సో మనం వినియోగించుకొని వారి ఆట పట్టిద్దామంటే ఒక డ్రోన్ ని పైనుండి పంపించారు. అంతే, వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, ఏ మూల ఏం చేస్తున్నారు అన్ని పిక్స్ వచ్చేస్తాయి. వెంటనే పోలీసులు స్పాట్ కి వెళ్ళిపోయి వారిని పట్టుకున్నారు. కొంతమంది అయితే మాత్రం తప్పించుకోవడానికి వారి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కొంతమందిని అయితే పట్టుకొని పూర్తిగా అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1,85,000 పైచిలకు డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత డబ్బు కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ఆలోచించకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం పేకాట ఆడడానికి కుటుంబ సభ్యుల పరిస్థితిని పక్కన పెట్టేసి మరి వచ్చి వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ డబ్బునంతా కూడా పేకాట్లో పెడుతున్నారు. సో దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది చెప్పినా అర్థం కావట్లేదు కదా, మీకు ఇలా చెప్తే అర్థం కాదు, మా స్టైల్లో మేము చెప్తామంటూ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ ఎగరేశారు. అంతే, వచ్చింది డ్రోన్, అలా తీసి పంపించింది పిక్స్, ఇలా వెళ్ళిపోయారు జైలుకి. సో ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా, ఏ మామిడి తోటల్లోనో ఏ చెట్టు కింద హాయిగా పేకాట ఆడుతూ పండగను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మీ అందరికీ ఇది ఒక బిగ్ అలర్టే. ఎందుకంటే మీరు ఏ మూల కూర్చున్నా డ్రోన్ కెమెరా వస్తుంది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు స్పాట్ లోకి పోలీసులు రావాల్సిన లేదు, వారు వదిలిన కెమెరా చూస్తే చాలు, మీరు కూడా పరుగులెట్టాల్సిందే వీళ్ళలాగే. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన ఏ విధంగా ఉంది, సో పోలీసుల పనితీరు పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు